కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఒక కంప్లైంట్ చేయడానికి వచ్చినాం బంగారు తెలంగాణ సమితి తరఫున. కంప్లైంట్ ఏంటంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, అందులో ఫుల్ వాయిలెన్స్. యూ/ఏ సర్టిఫికేషన్. యూ/ఏ సర్టిఫికేషన్ అంటే బిలో 16 ఇయర్స్ పిల్లలు మాత్రం పేరెంటల్ గైడెన్స్లో మాత్రమే చూడాలి. మనం జనరల్గా ఏదైనా పేరెంట్స్ పిల్లల్ని పట్టుకోబోతున్నారు, రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయిందంటేనే యాక్సిడెంట్ చూసేటప్పుడు పిల్లల్ని ఇట్లా పడతారు, చూడొద్దని చెప్పేసి. ఎందుకంటే సైకాలజికల్గా మెంటల్గా పిల్లలు డిస్టర్బ్ అవుతారు, హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మరి స్కూళ్ళకి ఏమైందో తెలియదు, కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి మరి ఈ మూవీస్కి ఎలాంటి సంబంధమో తెలియదు, సంబంధమే లేదు అసలు. అయినప్పటికీ కూడా పిల్లలందరినీ, ప్రైమరీ స్కూల్ పిల్లలు, అది కూడా ప్రైమరీ చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి అక్కడ ఆ ఫుల్ వాయిలెన్స్ చూసేసరికి చాలామంది ఏడ్చుకుంటూ కూర్చుంటారు థియేటర్లో. అలా వాళ్ళ మానసిక పరిస్థితి అనేది దెబ్బతింటుంది. ఏం తమాషాలు చేస్తూ ఉన్నారా? ఎవరు అడిగేవాళ్ళు లేరా? ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? చిన్న పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ఖరాబ్ చేస్తే ఏమొస్తుంది? మరి హెల్త్ పరంగా వాళ్ళు చిన్న టీచర్ ఏదైనా గట్టిగా వారిస్తేనే పాస్ పోసుకుంటారు. అంటే మెంటల్ ఎఫెక్ట్ అయ్యి ఆ కిడ్నీల పైన ఎఫెక్ట్ పడి వెంటనే పాస్ పోసుకుంటారు. అలాంటిది సైకలాజికల్గా మెంటల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతాయి వాళ్ళకు. అలాంటి ఏం ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఎలా చేయగలుగుతున్నారు మీరు? చిన్నపిల్లలు సరే, పెద్ద పిల్లలు అంటే అది వేరే విషయం, కానీ మరీ ప్రత్యేకించి ఈ మూవీలపైన మీరు శ్రద్ధ చూపించడం ఏంటి? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మొత్తం బస్సులు తీసుకుపోయి థియేటర్లో తీసుకుపోయి చిన్నపిల్లల్ని చూపించడం ఏంటి? ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది మీకు? ఎందుకు చేస్తున్నారు ఇలా అని చెప్పేసి అదే విషయం ఈరోజు డిఓ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, స్టేట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి, సిఎంఓ ఆఫీస్కి కూడా మనం పంపడం జరుగుతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక ముందు ఏ మూవీ వచ్చినా కూడా యూ/ఏ సర్టిఫికేషన్ ఉన్న ఏ మూవీ అయినా, ఫుల్ ఆఫ్ వాయిలెన్స్ ఉన్న మూవీస్ వస్తే చిన్న పిల్లలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఏమాత్రం వెళ్ళకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ